రైట్ సార్, మరో బ్రేకింగ్ అందుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటో ఈ బ్రేకింగ్ లో మనం చూద్దాం. బిగ్ బ్రేకింగ్ అందుతుంది. భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని ట్రంప్ స్పష్టం చేశారు. రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిపామని ట్రంప్ తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ట్రంప్ రెండు దేశాలకు కూడా అభినందనలు తెలిపారు. యుద్ధం విషయంలో భారత్ తీసుకున్న చర్యను కూడా ట్రంప్ అభినందించినట్లుగా అయితే మనకు తాజా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు ట్రంప్. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని ట్రంప్ స్పష్టం చేశారు. రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిపాం. ట్రంప్ రెండు దేశాలకు అభినందనలు తెలిపారు. ఇక భారత్ తీసుకున్న చర్య పట్ల ప్రత్యేక అభినందనలు కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం మొదటి నుంచి కూడా భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది, శాంతియుత వాతావరణంలోనే సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తుంది. మొత్తంగా ఈ యుద్ధంలో కాల్పుల విరమణకైతే ప్రస్తుతానికి రెండు దేశాలు అంగీకరించినట్లుగా ట్రంప్ ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఎలా చూడాల్సి ఉంటుందంటారు? డీటెయిల్స్ ఏంటి? స్వామి, చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ ప్రకటన సారాంశం ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఒకవైపు చాలా లాంగ్ చర్చల తర్వాత భారత్ అదేవిధంగా పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ కు అంగీకరించాయని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఒకవైపు ఈ యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో ఒకవైపు మొదటి నుంచి కూడా భారత్ పాకిస్తాన్ పైన ఉగ్ర స్థావరాలపైన సైనిక చర్య చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. ఒకవైపు బలమైనటువంటి రెండు శక్తులు పోరాడడంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారుతూ వస్తాయి. తొలి నుంచి కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో కూడా దీని విషయం సంబంధించి రెండు దేశాలు ఎస్కలేషన్ తగ్గించాలి, డిఎస్కలేషన్ చేయాలి, ఒకవైపు రెండు దేశాలు సంయమనం పాటించాలనే ఒక చర్చనైతే కొనసాగించారు. ఆ తర్వాత రెండో రోజే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ రెండు దేశాల ఒకవైపు ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా ఒకవైపు జోక్యం చేసుకోదు, ఆ రెండు దేశాలు వారే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంత ఉద్రిక్త పరిస్థితులతో ఎదురు చూస్తూ వస్తున్నాయి. ఒకవైపు చైనా కూడా, భారత్ పక్కన ఉన్నటువంటి చైనా కూడా ఒకవైపు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాలి, శాంతియుత పరిస్థితుల్లో ముందుకు సాగాలని చెప్పేసి రెండు దేశాలు సూచించాయి. రెండు దేశాలు కూడా ఒకవైపు చర్చలు చేసుకొని ఈ పరిస్థితిని ఒకవైపు తగ్గుముఖం పట్టించుకోవాలని చెప్పేసి కోరుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలు కూడా ఒకవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక రెండు దేశాల మధ్య కొంత పరిస్థితిని శాంతియుతంగా మార్చుకోవాలి. రెండు దేశాలు పాకిస్తాను అదేవిధంగా ఇండియా కూడా పూర్తిగా కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అనే ప్రకటన అయితే ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఆయనతో పాటు రెండు దేశాలు మంచి ఇంటెలిజెన్స్ తోటి ఒకవైపు గ్రేట్ కామన్ సెన్స్ తోటి వివరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు మంచివి కాని ఉద్దేశంతో తొలి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు గతంలో కూడా ఉక్రెయిన్ రష్యా వార్ సమయంలో కూడా అమెరికా అధ్యక్షులు ఏకంగా ఒకవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడిన సందర్భంలో కూడా ఆ చర్చలు ఫలించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది దశాబ్దాల కాలం మారుతున్న కాలంలో భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో కొంత సఖ్యతగా ఉంటారు. దీంతో అనేక విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు
భారత్ అమెరికా సఖ్యత జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి వివరాల్లో ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉంటున్నాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒకవైపు ఇండియా కూడా రెండు కూడా సీజ్ ఫైర్ కు అంగీకరించారని చెప్పేసి కూడా పాకిస్తాన్ మినిస్టర్ కూడా ఇదే విషయాన్ని కూడా ప్రకటిస్తున్నారు. మొత్తానికైతే పాక్ ఇండియా కూడా రెండు కూడా సీజ్ ఫైర్ కనుక ప్రకటిస్తే యుద్ధం ముగిసినట్టు కూడా అనుకోవచ్చు. కానీ ఇదే విషయం సంబంధించి భారత సంబంధించినటువంటి రక్షణ శాఖ వర్గాలు కావచ్చు, ఒకవైపు వివిధ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం తర్వాత మరో కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఉన్నట్టుగా కూడా ఒకవైపు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఒకవైపు డిఫెన్స్ కూడా రెండు కూడా ఒకవైపు సంయుక్త ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత రక్షణ శాఖ ఒకవైపు సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఉదయమే దాదాపుగా 80 నిమిషాల పాటు మొత్తం జరిగిన పరిణామాలపైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి బ్రీఫింగ్ చేశారు. ఒకవైపు 3 శాఖలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కీలక అధికార చీఫ్స్ అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి ఒక రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ రోజు నుంచి పరిస్థితి మనం ఇంటెన్సిఫై అవుతుందా లేదని కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అయితే అత్యంత కీలకంగా మారింది. దీంతో ఈ ప్రకటనకు సంబంధించి పాకిస్తాన్ మినిస్టర్స్ కూడా దీనికి సంబంధించి సీజ్ ఫైర్ కు అంగీకరించినట్టుగా కూడా వారు కూడా ప్రకటిస్తున్నారు. ఒకవైపు మొత్తానికైతే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారత్ తో పాటు మిగతా అనేక దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలపైన కూడా భారత్ ఈ రోజు దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ లను కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి తలెత్తింది. దీంతో పాకిస్తాన్ ఈ రోజు మోకాల మీద నిలబెడతామని చెప్పేసి ఈ రోజు వింగ్ కమాండర్ ఓమికా సింగ్ కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీంతో ఒకసారి ఏం జరుగుతుందా అనే ఒక చర్చ అయితే కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రెండు దేశాలతోటి అమెరికా ఉన్నత యంత్రాంగం అంతా కూడా జరిగినటువంటి సీరియస్ చర్చల్లో రెండు దేశాలు కూడా ఒకవైపు డిఎస్కలేషన్ కు, ఒకవైపు సీజ్ ఫైర్ కు అంగీకరించాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు యుద్ధం ముగుస్తుందా అనే చర్చలు అయితే కూడా కొంత కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక స్థావరాలపైన భారత్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. వాళ్ళు కోలుకోలని దెబ్బ తగిలింది. అనేక వైమానిక స్థావరాలపైన కూడా భారత్ పూర్తి స్థాయి అటాక్ చేసింది. సాయంత్రం ఒకవైపు ఆఫ్టర్ పాకిస్తాన్ భారత్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాక్ డిఎస్కలేషన్ కు, సీజ్ ఫైర్ కు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. భారత్ కనుక మరికొద్ది రోజులు ఇలాంటి స్ట్రైక్స్ చేసుకుంటూ పోతే పాకిస్తాన్ చేసేటువంటి పూర్తి స్థాయి ఒకవైపు అటాక్ ని కూడా భారత్ పూర్తి స్థాయిగా వాటిని నిర్వీర్యం చేయగలిగింది. భారత్ కు ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతోటి వాటిని అన్నిటి కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా అనేక చోట్ల నిర్వీర్యం చేసి అక్కడ ఎయిర్ బేస్ల పైన ఈ రోజు ఉదయం 4 ఎయిర్ బేస్ల పైన, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల పైన భారత్ సక్సెస్ఫుల్ గా అటాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయగలిగింది. పాకిస్తాన్ ఉన్నటువంటి అనేక రకాల ఎల్ఓసి వెంబడి, వాస్తవానికి వెంబడి, అంతర్జాతీయ బార్డర్ వెంబడి కూడా పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ రేంజర్స్ ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా కాల్పులు చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అనేది కూడా కొంత కీలకంగా పరిగణించవచ్చు. ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి, భారత రక్షణ శాఖ వర్గాల నుంచి, భారత ప్రభుత్వం సంబంధించిన కీలక అధికార యంత్రాంగం నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సి ఉన్నది వంశీ.